హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు చాలామందికి ఏసీలు వాడుతున్న వాళ్ళకి సాధారణంగా వచ్చే డౌట్, ఏసీ నుంచి గ్యాస్ అయిపోయింది అని. అయితే గ్యాస్ ఎందుకు అయిపోతుంది, ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. పూర్తిగా వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో పెడితే నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు రిప్లై ఇస్తాను. అయితే ఏసీ నుంచి గ్యాసులు ఎందుకు పోతాయి, అయితే పోవడానికి కారణం మెయిన్ రీజను మనకి మీకున్న ఏరియాలో, అన్ని ఏరియాలను కాదండి, మీకున్న సరౌండింగ్లో కాలువలు, అంటే వేస్ట్ వాటర్ రన్ అయ్యే పెద్ద కాలువలు, అంటే మన ఇంటికి అనుకున్న చిన్న చిన్న కాలువలు కాదు, పెద్ద కాలువలు. మీకు ఈ వీడియోలో చూసినట్టయితే కాపరు అలాగే ఐరన్ మొత్తం తుప్పట్టేసింది, బాగా క్లారిటీగా కనబడుతుంది చూడండి. ఇది కంప్రెసరు, ఏసీ బయట ఉండే అవుట్డోర్ అంటారు దీన్ని. ఈ అవుటర్ కంప్రెసరు మనకి తుప్పట్టేసింది. ఇది ఎందుకంటే ఈ సరౌండింగ్లో మనకి కాలువ ఉంది. ఆ కాలువ ఉండడం వలన ఈ కాపర్ కాయలంతా నల్లబడిపోయింది. చూసినట్టు అయితే మొత్తం నల్లబడిపోయింది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గోళ్ళు, ఇలా ట్యాపులు, పంపులు కానీ నల్లబడిపోతాయి. మీరు ఒకసారి గమనించండి. అలా గమనించినట్లయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాయిల్ లీక్ వచ్చింది. కాపరు నల్లబడిపోయిన తర్వాత దాంట్లో హై ప్రెజర్ గ్యాస్ ఉండడం వలన బెజ్జలు పడిపోతాయి. ఎందుకంటే గ్యాస్ ఎక్కువ ప్రెజర్ ఉండిద్ది, కాపర్ డెలికేట్ అయిపోవడం వలన మనకి పాడైపోతుంది. చూసారా, ఈ వాల్ అనేది పోయింది, చేంజ్ చేసాము. ఆ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి డిఫరెన్స్ చూడండి. అది ఎంత నీట్గా ఉంది అంటే, నీట్గా ఉండడం అంటే మామూలుగా అయితే ఆ కలర్లో ఉండాలి కాపరు. ఆ కలర్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వేస్ట్ వాటర్ వలన బ్యాక్టీరియా అనేది గాల్లో ఎక్కువ తిరుగుతుంది. దానివల్ల మనకు ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ కాపర్ కాయలు మొత్తం నల్లబడిపోయి దాంట్లో హై ప్రెజర్ గ్యాస్ రన్ అవ్వడం వలన ఆ ప్రెజర్కి అక్కడ మెల్లమెల్లగా డ్యామేజ్ జరగడం జరుగుతుంది. అయితే మీకు ఇలా జరగకూడదంటే మ్యాక్సిమం నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ సరౌండింగ్లో ఉంటే మటుకి ఏసీలు కాదు, ఎటువంటి ఐటమ్స్ అన్నా పడిపోతాయి. అంటే మీకు గేట్లు కానీ, అంటే మనకి సరౌండింగ్ వేస్ట్ వాటర్, అంటే కాలువలు ఉంటే ఆ కాలువల నుంచి వచ్చే గాలి బ్యాక్టీరియాతో ఎక్కువ ఉంటుంది. అది మీకు కంటికి కనబడేది కాదు. దానివల్ల మీకు సరౌండింగ్లో ఉన్న ఏ ఐటమ్ అయినా, ఐరన్ కానీ, కాపర్ కానీ, ఎట్లాంటిది ఐటమ్ అన్నా పాడైపోతుంది. ఇక్కడ చూడండి, నేను వేసిన ఆ కాపర్ పైపు లేదా ఆ వాలు, ఆ సరౌండింగ్ ఉన్న దీనివల్ల పాడైపోయింది. అయితే మొత్తం చేసేసాం. ఇండోర్లో కూడా ఇలా లీక్ వస్తే కాపర్ వెల్డింగ్ చేసాం. ఆ లీక్ని ఐడెంటిఫై చేసి కాపర్ వెల్డింగ్ చేసాం. అవుటర్లో కూడా ఆ వాల్ పోతే వాల్ కొత్తది వేసి వెల్డింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇలా మొత్తం ఫిట్ చేసుకొని వ్యాక్యూమ్ పెట్టుకుంటాం. ఎందుకంటే లోపల వెల్డింగ్ చేసిన తర్వాత ఆ రజన అనేది ఉంటుంది. ఆ రజన వలన మనకి మళ్ళీ సెకండ్ టైం బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్లాక్ అయ్యడం వల్ల కూలింగ్ రాదు. ఇలా వ్యాక్యూమ్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఈ ఇన్వర్టర్ మోడల్ ఏసీలకి ఈ టైప్ ఆఫ్ పెట్టాలి. మీరు చూసినట్లయితే ఇన్వర్టర్ మోడల్స్ అని ఉంటాయి. అంటే 410 గ్యాసులు లేకపోతే 32 గ్యాసులు అనేవి ఇన్వర్టర్ మోడల్. ఈ ఇన్వర్టర్ మోడల్ ప్రతి దానికి గ్యాస్ పోయిందంటే మళ్ళీ ఎక్కిచ్చే టైంలో వ్యాక్యూమ్ అనేది పెట్టాలి. ఈ వీడియోలో చూస్తే వ్యాక్యూమ్ పెట్టాల్సి వస్తుంది. అలాగే వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత టెక్నీషియన్ తెలుస్తుంది ఎంత టైం వరకు అని పెట్టాలి. దాని తర్వాత గ్యాస్ ఎక్కించుకోవాలి. గ్యాస్ ఎక్కించిన తర్వాత మనకి మినిమం ప్రెజర్ అనేది టెక్నీషియన్ చూసుకుంటాడు. మీరు చెక్ చేసుకోవాల్సింది కేవలం కూలింగే. అయితే ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఏసీ ఆన్ చేసి చూసాం. గ్యాస్ ఎక్కించేసిన తర్వాత కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసేసి మన సరౌండింగ్ ఉన్న కాలువల వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.